రీసెంట్‌గా 'వార్ 2' ట్రైలర్ రిలీజ్ అయింది. చాలా అద్భుతంగా అనిపించింది. సో, అయితే ఇప్పుడు ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనేది తెర మీదకొచ్చింది. అంటే ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ గానీ, హృతిక్ రోషన్ గానీ, కియారా అద్వానీ గానీ ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు పూర్తిగా తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్‌లో వచ్చే ప్రతి అప్డేట్ మిస్ కాకూడదనుకుంటే వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ రెమ్యునరేషన్ విషయం అనేది రీసెంట్‌గా తెర మీదకొచ్చింది. ఎందుకంటే మనం ఈ సినిమా టీజర్ దగ్గర నుంచి చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉందని అప్పటి నుంచి మొదలైన ఈ వివాదం ఏదైతే ఉందో రెమ్యునరేషన్ కూడా ఆయనకి తక్కువగా ఉండొచ్చని కొంతమంది అనుకుంటున్నారు. అయితే రీసెంట్‌గా టైమ్స్‌లో ఆయన రెమ్యునరేషన్ గురించి ఒక అప్డేట్ వదిలారు. దాని ప్రకారం మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. అయితే ఇప్పుడు ఫస్ట్ నుండి స్టార్ట్ చేద్దాం. జూనియర్ ఎన్టీఆర్ 'వార్ 2' సినిమాకి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం. ఆయన 'వార్ 2' సినిమాకి 60 కోట్లు తీసుకున్నారు. అండ్ మీరు హృతిక్ రోషన్ రెమ్యునరేషన్ వింటే మీరు షాక్ అవుతారు. ఆయన కేవలం 48 కోట్లు మాత్రమే తీసుకున్నారు. సో ఈ సినిమాకి ప్రధానంగా ఎక్కువగా తీసుకుంది జూనియర్ ఎన్టీఆరే. ఇది టైమ్స్ నౌ నివేదిక ప్రకారం మేము మీకు అందిస్తున్న అప్డేట్ ఇది. ఆ తర్వాత ఇందులో ప్రధానంగా నటించిన కియారా అద్వానీ ఆవిడ ఎంత తీసుకున్నారంటే ఆవిడ 15 కోట్లు తీసుకున్నారు ఈ సినిమాకి. దాని తర్వాత ఈ మూవీ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఆయన ఈ సినిమాకి 32 కోట్ల దాకా తీసుకున్నారు. ఆయన రణబీర్ కపూర్తో ఒక మంచి మంచి ఫిలిమ్స్ చేశారు. 'వేకప్ సిద్' కానీ, 'హే జవానీ హే దివానీ' కానీ, రీసెంట్గా 'బ్రహ్మాస్త్ర' కూడా ఆయనే డైరెక్ట్ చేశారు. ఆయన ఈ సినిమాకి మొత్తం 32 క్రోర్స్ చార్జ్ చేశారు. ఇది అంటే ప్రధానంగా ఈ సినిమాలో నటించిన వారు అంటే డైరెక్టర్తో సహా, డైరెక్టర్ కాకుండా ఈ సినిమాలో నటించిన వారు వీళ్ళ రెమ్యునరేషన్ ఇది. డైరెక్టర్ రెమ్యునరేషన్ సపరేట్గా 32 క్రోర్స్. అంటే ఇది ఎందుకు వచ్చిందంటే అంతే జనాలందరూ ఎందుకు కోరుకుంటున్నారంటే ఆ రెమ్యునరేషన్ తెలుసుకోవాలని. మీకు మొదట్లో చెప్పినట్టు జూనియర్ ఎన్టీఆర్ ఆయన టీజర్ మొదలైన దగ్గర నుంచి అప్పుడు టీజర్ చూసినప్పుడు చాలా విమర్శలు వచ్చాయన్నమాట. సో ఏంటి ఈ బాలీవుడ్లో ఎలా ఉంది అంటే వారే పెద్ద కమర్షియల్ మూవీ. ఈ 'వార్ 2'లో జూనియర్ ఎన్టీఆర్ని పెడితే ఎంత జూనియర్ ఎన్టీఆర్ పెట్టినా సరే కాన్సెప్ట్లో అంటే కాంటెంట్లో బలం లేకపోతే ఎలా, పైగా జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉంది అంటే వీళ్ళు ఎప్పుడు అంతే, హిందీ ఇండస్ట్రీలో ఎప్పుడు అంతే అని వాళ్ళు ఎంతో అప్పుడు చాలా విమర్శలు వచ్చాయన్నమాట. సో దాని తర్వాత ట్రైలర్తో యష్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు చెక్ పెట్టారు. వీళ్ళిద్దరికీ సేమ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది, సేమ్ వేవ్ లెంత్లో వీళ్ళిద్దరి యాక్టింగ్ కూడా ఉంటుంది అని వాళ్ళు యష్రాజ్ టీం ఆ ట్రైలర్ని విడుదల చేసినప్పుడు ఇండైరెక్ట్గా వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చారనమాట. సో అలాగే రెమ్యునరేషన్ కూడా ఇప్పుడు అప్డేట్ వచ్చేసింది. సో అందరికన్నా హైయెస్ట్ తీసుకుంది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అనేది ఇప్పుడు తెలిసిపోయింది. సో ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ అవుతుంది. సో అయితే ఆగస్టు 14న రిలీజ్ అవుతుంది కాబట్టి ఇది పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే రోజు రిలీజ్ అవుతుందని కొంతమంది దీనికి లింక్ పెడతారు. సో అలా కాదు, వాళ్ళు కరెక్ట్గా ప్లాన్ చేసుకుని ఆగస్టు 14న వాళ్ళు విడుదలకి సిద్ధం చేశారు సినిమాని. ఈ ట్రైలర్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా సినిమా కోసం వెయిట్ చేస్తుంటారు ఈ పాటికి. సో వాళ్ళకి ఈ పాటికి అప్డేట్ వచ్చేసి ఉంటుంది ఈ మూవీ ఆగస్టు 14న విడుదల కాబోతుందని. ఈ మూవీ రిలీజ్ అప్పుడు థియేటర్లలో ఎన్టీఆర్ అభిమానులు వీళ్ళంతా సందడి వాతావరణం నెలకొంటుంది ఆ సమయంలో. ఇదంతా తెలిసిందే, ఎందుకంటే ఆయన సినిమా రిలీజ్ అప్పుడు ఎలా ఉంటుందో మనకి ఇదంతా తెలిసిందే. సో కాబట్టి ఈ సినిమా కూడా అదే వాతావరణం నెలకొంటుంది. పైగా ఇది ఆయన మొదట డెబ్యూ ఫిలిం అన్నమాట హిందీలో. కాబట్టి ఈసారి కూడా అంతే పండగ వాతావరణం నెలకొంటుంది థియేటర్ల దగ్గర.